హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. నేను మీ భార్గవి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి జంతికలు. వీటిని ఎక్కువగా శనగపిండితో చేసుకుంటారు కదా, అలా కాకుండా ఈరోజు మినపప్పుతోటి ఈజీ ప్రాసెస్లో చాలా టేస్టీగా అలాగే క్రిస్పీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ జంతికల్ని పొడి మినప్పిండితో కాకుండా మినపగుళ్ళని ఉడికించుకొని చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటాయండి. లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ముందుగా కుక్కర్ గిన్నెలోకి 1 గ్లాసు మినపగుళ్ళు తీసుకుంటున్నాను. మీరు ఏ కప్పుతో అయినా మెజర్ చేసుకోవచ్చు. వీటిని 4-5 సార్లు వాష్ చేసుకొని 1 కప్పుకి 3 కప్పుల నీళ్లు పోసుకొని మీడియం ఫ్లేమ్ మీద కుక్కర్కి మూత పెట్టుకొని 5-6 విజిల్స్ వచ్చే వరకు పప్పులాగా బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఈ మినపప్పుని నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఉడికించుకున్న మినపప్పుని మిక్సీ జార్లోకి వేసుకొని 1/2 స్పూను ఉప్పు వేసుకోవాలి. తగినన్ని నీళ్లు పోసుకొని బాగా మెత్తగా వీడియోలో చూపిస్తున్నట్లుగా సాఫ్ట్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఉప్పు వేసాం కాబట్టి పిండి ఏమీ నలుపెక్కదండి. తర్వాత ఒక బౌల్లోకి 1 కప్పు మినప్పప్పుకి 3.5 కప్పుల పొడి బియ్యం పిండిని తీసుకోవాలి. నేను రేషన్ బియ్యంతో వేయించిన పిండినే తీసుకుంటున్నానండి. మీరు నార్మల్ పొడి బియ్యం పిండినైనా తీసుకోవచ్చు. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను 1.5 స్పూను ఉప్పు వేశాను. అలాగే 1 స్పూను కారం వేసుకోవాలి. మీరు కావాలంటే కారం స్కిప్ చేయొచ్చండి. తర్వాత మరొక స్పూను వాము వేసుకొని చేతిలో బాగా క్రష్ చేసి వేసుకోండి. క్రష్ చేసి వేసుకోవడం వల్ల వాము ఫ్లేవరు బాగా తెలుస్తుంది తినేటప్పుడు. తర్వాత 1.5 స్పూను తెల్ల నువ్వులు వేసుకోవాలి. తెల్ల నువ్వులు వేయడం వల్ల జంతికలకి టేస్ట్ చాలా బాగా వస్తుంది. దీని అంతటిని బాగా ఉప్పు కారం కలిసేలాగా పిండి ఒకసారి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఈ పిండిలోకి ఉడికించి గ్రైండ్ చేసి పెట్టుకున్న మినప్పిండిని వేసి కలుపుకోవాలి. నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. ముందుగా ఈ పిండి అంతటిని బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల నూనెని వేడి చేసి వేడి నూనెని ఈ పిండిలో వేసుకోవాలి. నూనెని వేడి చేసి పోసుకోవడం వల్ల జంతికలు బాగా గుల్లబారి వస్తాయి. వేడి నూనె పోసాం కాబట్టి గరిటతో ఒకసారి కలుపుకొని తర్వాత చేత్తో కలుపుకోండి. నూనె అంతా బాగా పిండికి పట్టేలాగా కలుపుకొని తర్వాత అవసరాన్ని బట్టి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని చపాతీ ముద్ద కంటే కూడా సాఫ్ట్గా కలుపుకోవాలి. మినపప్పుతో జంతికలు చేసుకుంటాం కానీ మనం ఎక్కువగా బియ్యంతో పాటు మినపప్పు కూడా మరాడించుకొని పిండి వేసుకొని చేసుకుంటాం కదా, అలా కాకుండా ఒక్కసారి మినపప్పుని ఉడికించుకొని ఇలా ట్రై చేయండి. జంతికలు చాలా బాగా వస్తాయి. కలుపుకున్న పిండికి మూత పెట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత నేను జంతికలు ఒత్తుకోవడానికి సన్న హోల్స్ ఉన్న ప్లేట్ని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే కొంచెం లావుగా హోల్స్ ఉంటాయి కదా, అలాంటి ప్లేట్ అయినా సరే పెట్టుకోవచ్చు. తర్వాత కొద్దిగా నూనెని గిద్దలకి అప్లై చేసుకొని సరిపడా పిండి తీసుకొని గిద్దల్లోకి ఫిల్ చేసుకోవాలి. ప్రతిసారి ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదండి. ఒక్కసారి ఆయిల్ అప్లై చేస్తే సరిపోతుంది. మిగిలిన పిండికి మూత పెట్టి పక్కన పెట్టుకోండి, లేదంటే పిండి ఎండిపోయినట్టుగా అయిపోతుంది. నెక్స్ట్ ఏదైనా ఒక క్లాత్ తీసుకొని నీళ్ళల్లో ముంచి వాటర్ అంతా గట్టిగా పిండి వేసుకొని దాని మీద మనం ఫిల్ చేసుకున్న జంతికల పిండితోటి ఈ విధంగా ఒక రౌండ్ చుట్టుకోండి, సరిపోతుంది. నేను ఒకటే రౌండ్ చుట్టుకున్నాను, ఎందుకంటే నేను తీసుకున్న ప్లేట్కి ఎక్కువ హోల్స్ ఉన్నాయి కాబట్టి. లేదంటే లావు హోల్స్ ఉన్నవి అయితే 2-3 చోట్ల వరకు చుట్టుకోవచ్చు. ఈ విధంగా చుట్టుకున్నారంటే మనం నూనెలో వేసేటప్పుడు ఈజీగా వేసుకోవచ్చు. లేదంటే ఏదైనా ప్లేట్కి కానీ గెంటకు కానీ కొద్దిగా నూనె అప్లై చేసి ఈ విధంగా గెంట పైనైనా సరే అండి ఒక రౌండ్ చుట్టుకున్నారంటే సరిపోతుంది. ఈ గెంటని కాగుతున్న వేడి నూనెలో వేశారంటే ఈజీగా జంతికలు ఆయిల్లో పడిపోతాయి. ఈలోగా స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న జంతికల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మీ బాండీ సైజుని బట్టి అలాగే కింద ఫ్లేమ్ని బట్టి జంతికలు వేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకున్నారంటే లోపల వరకు కుక్ అవ్వండి. ఫ్లేమ్ బాగా ఉండాలి. హై ఫ్లేమ్ మీద పెట్టి కుక్ చేసుకోండి. ఈ విధంగా జంతికలు వేసుకున్న తర్వాత ఒక్కొక్కటి రొటేట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనం మినప్పిండి వండుకొని ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదండి. ఈజీగానే లోపల వరకు బాగా కుక్ అవుతాయి.
అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. అలాగే ఆయిల్లో వేయగానే జంతికల్ని గరిటెతో కదిలించొద్దండి. పైన వచ్చే పొంగు ఆగిపోయేంత వరకు వెయిట్ చేసి అప్పుడు జంతికల్ని రెండో వైపుకి రొటేట్ చేసుకోండి. ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తర్వాత స్ట్రైనర్లో వేసుకోండి. రెండోసారి వాయి వేసేటప్పుడు కూడా నూనె బాగా వేడిగా ఉండాలి, లేదంటే లోపల వరకు కుక్ అవ్వవు, మెత్తగా ఉంటాయి. జంతికలు గట్టిగా కనుక అనిపిస్తే పిండిని మనం గిద్దల్లో ఫిల్ చేసేటప్పుడు చేతికి కొంచెం నీళ్ళని అప్లై చేసుకొని పిండిని గిద్దల్లో పెట్టుకోండి. అప్పుడు జంతికలు గట్టిగా లేకుండా చక్కగా గుల్లబారి వస్తాయి. అంతే అండి, మిగిలిన పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో నేను ఈ జంతికల్ని ప్రిపేర్ చేసుకున్నాను. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మినపిండితో ప్రిపేర్ చేసిన జంతికలు రెడీ అయిపోయినాయి. వీటిని ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకున్నారంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.